కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దీపము, ల్యాంప్. యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగును నయ్యున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ ఆజ్ఞలందు నాకధిక వాంఛ. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. Your word is a lamp to my feet and a light to my path. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునునై ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సరళమైన త్రోవయందు నడుపుచుండును, సరళమైన త్రోవయందు నడుపుచుండును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా For King David, the word is light, the word is lamp. For Paul, the word is the sword of the Spirit. For John, the apostle, the word is Jesus Christ Himself. The word gives life. The word of God gives hope. In discouragement, the word of God is the source of encouragement. In sickness, the word of God is the source of healing. In temptation, the word of God is the source of deliverance. The Bible is called the book of life because the word of God has life in it. The word of God sustains us. The word of God makes us live even amidst hopelessness. What is all around? Hopelessness, discouragement. Because discouragement is the weapon used by Satan on all human beings, irrespective of age, irrespective of region, irrespective of gender, irrespective of financial status, political status. In the book Pilgrim's Progress, authored by John Bunyan, John Bunyan writes regarding about the weaponry of Satan. Satan has many weapons at its disposal to harm humanity, to harm human race. Of course, Satan cannot attack God. Satan cannot hurt God. To cause grief, to cause agony, to cause pain to God, Satan wants to hurt humanity. Does God has grief? Does God repent? Does God has sorrow? Does God has agony? Does God has pain? We were created in the likeness of God. We were created in the form of God. God do have feelings. God do have grief. God does repent. God repented twice in the course of the biblical history. Only two recorded events show that God repented. In the first instance where God repented is regarding the creation of man on the face of earth.
God repented for creating human race on the planet Earth. And this event of repentance dates back to the times of Noah, to the very first book of the Holy Bible. Jewish people are special. Jewish people are extraordinary. Jewish nation is a literate nation. My postdoctoral supervisor, Professor Aaron Gadankan sir, often says, Dr. Indranil, we don't need a savior. You need not save us. Means we don't need your preaching. It's not a hard-heartedness, rather, it's a kind of hard-heartedness given to Jewish people. But this is the will of God. The temporary hard-heartedness to reject the word of God, the grace of God, the source of salvation, Jesus Christ, by the chosen people of God, Israelites, is to make the entry of all the Gentiles, including the Arabs, including the Muslims, into the heavenly kingdom of God. We were ungodly, we were without God, we were Gentiles before the advent of Jesus Christ. But Jesus reconciled the Jewish people and the Gentiles. The wall of hostility was broken between the Jews and the Gentiles. The Gentiles are not eligible for the promises of God. The Gentiles were not the citizens of heaven. The Gentiles were not the children of God. Children of God means only Jewish people. Abraham, through you, the whole world is blessed. That promise is fulfilled with the advent of Jesus Christ. By the atoning sacrifice Jesus Christ made on the cross, the hostility, the wall of hostility between God and Gentiles is broken. Papapu Godalo Patalamandu Koleno Papapu Godalo Patalamandu Koleno Paralokamo Bhulokamo Yekamayano Paralokamo Bhulokamo Yekamayano Apiki Prabhuko Sandhi Kudireno Siloe Naku Saranamo Naku Rakshanamo Siloelo Prabhu Chavundeno Kareno Raktamo Dharalayeno Areno Raktamo Dharalayeno Siloe Naku Saranamo Naku Rakshanamo Siloelo Prabhu Chavundeno Karino Raktamo Dharalayeno Arino Raktamo Dharalayeno Maranamo Vardeno Satanu Seramu Chitikeno Maranamo Vardeno Satanu Seramu Chitikeno జీవమో గెలిచెను తెరయు చీలెను నా భారము తెగిపోయెను దొరలి
పోయెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. పాపపు గోడలు పాతాళమందు కోలెను. పాపపు గోడలు పాతాళమందు కోలెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పరలోకము భూలోకము ఏకమాయెను. పాపికి ప్రభువుకు సంధి కుదిరెను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెను. కారెను రక్తము ధారలాయెను. పారెను రక్తము ధారలాయెను. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. నేను నా వాడను కాను, క్రీస్తు వాడనే. సిలువలో నా ప్రభు కొన్నవాడను. విలువతో నా ప్రభు కొన్నవాడను. సజీవా యాగము అయిన వాడను. సజీవా యాగము అయిన వాడను. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావుందెను. కారెను రక్తము ధారలాయెను. ఆరెను రక్తము ధారలాయెను. వాక్యము దీపం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునునై ఉన్నది. దీపము, light. Let your light shine so that people will see your good deeds and glorify your Father in heaven. People should see our good deeds. Then the name of our Father will be glorified. Good deeds are analogous to good fruit. A good tree bears good fruit. A bad tree bears a bad fruit. A tree is known by its fruit. Israel is known for fruitfulness. Israel is known for fruitfulness. Moshe sends 10 spies to see the land of Canaan. కానాను పాలు తేనెలు ప్రవహించే దేశము. కానాను దేవుని యొక్క దృష్టి సంవత్సరారంభము నుండి సంవత్సరాంతం వరకు ఆ కానాను దేశంపై ఉండేది. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో, నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి.
నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసును వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసును వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సంపుగా కలసి పాడెదము ప్రభు యేసునకు. సియోను గీతము సంపుగా కలసి పాడెదము ప్రభు యేసునకు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దీపము, light. Let your light shine so that the people will see your good deeds and glorify your Father in heaven. Lady's finger, it has a different taste. Bitter gourd, it has a different taste. Brinjal, altogether a different taste. బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, కాకరకాయలు, తోటకూర, గోంగూర, పుదీనా, మెంతికూర, బచ్చల కూర కదా. ఒక ఇంటర్వ్యూలో మహానటి సావిత్రి గారు ఇట్లా చెప్తారనమాట. బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, చిక్కుళ్ళు, తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చల కూర. లేదు లేదు, కాదు కాదు, కాయగూరల అమ్మాయి వచ్చిందని అనుకుంటున్నారా? లేదు లేదు, నేనే వచ్చాను అని చెప్పి చక్కగా ప్రజల్ని నవ్వించడానికి అనమాట, శ్రోతల్ని ఆహ్లాదపరచడానికి, సంతోషపరచడానికి. ఏమిటి కాయగూరల అమ్మాయి వచ్చింది అనుకుంటున్నారా? కాదు కాదు, కాయగూరల అమ్మాయి కాదు, నేనే మీ సావిత్రినే వచ్చాను. ఈరోజు ఆల్ ఇండియా రేడియోలో ఇంటర్వ్యూ ఉంది, అందుకని చెప్పి విజయవాడ స్టేషన్కి వచ్చాను అని చెప్పి ఒక మంచి ఆకాశవాణిలో ఇంటర్వ్యూలో ఇట్లా ఇంట్రడక్షన్
ఇంట్రడక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా! అట్టా. కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, దోసకాయలు అని జెప్పి వస్తారు. అట్లా ఒక్కొక్క కాయగూరకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేలీలున్నారు. తక్కువ సంవత్సరాలున్నారా? 400 సంవత్సరాలున్నారు. 400 సంవత్సరాలంటే 4 సెంచరీస్. అక్కడ వాళ్ళకి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇబ్బందులు. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరులెదురైనా ఇట్లా ఒక ఆకాశవాణి విజయవాడ మంచి డైరెక్టర్ జనరల్ గారు నాకు అవకాశం ఇచ్చారనమాట. దేవుని వాక్యం తరచుగా ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి మంత్ అని కాదు, తరచుగా దేవుని వాక్యం ఆకాశవాణిలో ప్రకటించడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఎక్కడ ఉపయోగించుకుంటే కదా! అట్లా ప్రభు మంచి అవకాశాలు ఇస్తారు. ఆయన పేరు మర్చిపోయాను. ఎఫ్‌తో స్టార్ట్ అవుతుంది. ఆయన పేరు మర్చిపోయాను. డైరెక్టర్ జనరల్. చైనాలో ఉన్నప్పుడు నేను ఆకాశవాణి విజయవాడ స్టేషన్‌కి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించాననమాట. నేను దేవుని వాక్యం వర్తమానాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం చేయాలని అనుకుంటున్నాను. అందులో నా కార్యక్రమం కూడా మీరు ప్రసారం చేసే కార్యక్రమాల్లో ఒకటిగా ఉండాలి. నాకు అవకాశం ఇవ్వండి. బైబిల్‌కి సంబంధించినటువంటి మాటలు చక్కగా నేను చెప్తానంటే నాకు మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు వర్తమానాలు 5 నిమిషాల్లో ముగించేలాగా చిన్న చిన్న వర్తమానాలు సిద్ధపరిచి మాకు పంపించండి శాంపిల్స్. మేము అవి సిద్ధపరుస్తాం టెలికాస్ట్‌కి అని చెప్పారు. ఎక్కడ ఉపయోగించుకుంటేనా అట్లా దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఒకనికి 10 తలాంతులు, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 1 తలాంతు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారు. వారి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రభు తలాంతులు ఇచ్చారు. నేను దూరదేశం వెళ్తున్నానని యజమానుడు చెప్పి అతని దగ్గర పనిచేసే వాళ్ళకి ఒక పనివానికి 10 తలాంతులు. తలాంత్ అంటే ఏంటంటే కొంత పెట్టుబడి అనొచ్చు. పెట్టుబడి ధనం. 10 తలాంతులు అంటే ఇంచుమించు 1,00,000 అనుకోండి. ఇంకొక పనివానికి 5 తలాంతులు అంటే రూ. 50,000. ఇంకొక వ్యక్తికి 1 తలాంత్ అంటే 10,000. ఇట్లా 1,50,000, 10,000 ఇచ్చి మీరు వ్యాపారం చేయండి. నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు వీటిని చక్కగా ఉపయోగించి అభివృద్ధి చెందాలి. లాభం సంపాదించాలి అని చెప్పి చక్కగా యజమానుడు తన దగ్గర పనిచేసే దాసులకు, పనివారికి తలాంతులు ఇచ్చి వెళ్తా ఉన్నాడు. చూసారా యజమానుడి మనస్సు? నేను దూరదేశం వెళ్తా ఉన్నాను. ఎప్పుడు వస్తానో నాకు తెలీదు. వస్తానో రానో కూడా నాకు తెలీదు. కాబట్టి వేరొక పనివాడిని చూసుకోండి అనట్లా. మీరు ఇంకొక పనివాడిని చూసుకోండి అని చెప్పి పంపించేయట్లా ఒట్టి చేతులతో. సవితా మెడికల్ కాలేజ్‌కి, సవితా డీమ్డ్ యూనివర్సిటీకి రీసెంట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే వెళ్ళగానే చక్కగా ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఒకరోజే కంప్లీట్ చేశారు. సెకండ్ రౌండ్‌కి ఇంకో రోజు రమ్మంటారేమో, ఇంకోసారి వెళ్ళాలేమో అనుకున్నాను. కానీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఒకే దినం కంప్లీట్ చేశారు. అంత మాత్రమే కాదు, డెసిషను ఇంకో రోజు తీసుకుంటారేమో, ఇంకో వారం తీసుకుంటారో, నెల తీసుకుంటారో అనుకుంటే ఆ రోజు డెసిషన్ కూడా చెప్పేశారు. సెలెక్టెడ్ అని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చేశారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా! మనం కలవరపడతాం, అధైర్యపడతాం, అవిశ్వాసానికి జోడిస్తాం. మనం అంటే నేను కాదులేండి, నాకేం అవిశ్వాసం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుతో 45 సంవత్సరాలు నడిచాను. ఏమి అవిశ్వాసం లేదు. పౌల్లాగా నేను కూడా చెప్పగలను. ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్, టు డై ఈజ్ ప్రాఫిట్. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగెదా, సాగెద యేసునితో నా జీవిత కాలమంతా.
నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన తండ్రి మరచిన, తల్లి విడచిన తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలో నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, పౌలు వలె సాగెదా, సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. నే సాగెదయేసునితో నా జీవిత కాలమంతా. దీపము, light. Let your light shine so that people will see your good deeds and glorify your Father in heaven. A good tree bears good fruit, a bad tree bears bad fruit. ఇజ్రాయెల్ దేశంలో చాలా ఫలాలు తినడానికి ప్రభు కృపనిచ్చారు. ఇజ్రాయెల్ దేశం ఫలభరితమైనటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. హనీ, వైన్, మిల్క్, కర్డ్, పాలు, పెరుగు, తేనె, ద్రాక్షారసం, ఖర్జూర పళ్ళు, దానిమ్మ పళ్ళు. ఇండియాలో లేవా? అట్లా అంటే ఎట్లా? ఇండియాలో ఉన్నాయి, ఇండియాలో లేవని ఎవరు చెప్పారు? చదివేసిన వాడు కాకరకాయని కీకరకాయ అన్నాడట. ఇట్లా విద్య లేని పామరులు చక్కగానే వింటారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళ వల్లే వచ్చింది చిక్కు. ఇండియాలో లేవా? ఇండియాలో లేవని అన్నానా? పెదమోడని పెళ్ళికి పిలిచారంట. పిలిస్తే ఆ పెళ్లి కూతుర్ని నువ్వు కూడా నా అలాగనే ఉండు అన్నట్టు. ఇండియాలో లేవని కాదు, ఇండియాలో ఉన్న విషయాలు మనకు తెలిసినవే కదా. పరలోకంలో ఉన్న విషయాలు మనకు తెలియవు కదా, అది విషయం. పెదమోడ మనసు అట్లా ఉంటుంది. నాకు లేదు కదా. ఈ కొత్తగా పెళ్ళి అయినటువంటి ఈ పెళ్లి కూతురు భర్తతో సంతోషంగా ఎందుకు ఉండాలి? నువ్వు కూడా నా అలాగనే ఉంటే నాకు సంతోషం. అట్లా అనమాట. చదువుకున్న వాళ్ళ వల్లే చిక్కు. చదువుకోని వాళ్ళు బాగానే ఉంటారు. విద్య లేని పామరులు చక్కగానే వింటారు. అసూయ. ఒలివలే ఇక్కడ ఉన్నాయా? లేవు. ఇండియాలో ఉండేవి
ఆ క్లైమేటిక్ కండిషన్స్‌కి, ఆ జియోగ్రఫికల్ కండిషన్స్‌కి అక్కడ ఉండవు కదా! కొబ్బరి బొండాలు అక్కడ ఉంటాయా? ఉండవు కదా! అట్లా చేతిలో 5 వేళ్ళున్నాయి. 5 వేళ్ళు ఒకలా ఉండవు కదా! మెడిటరేనియన్ క్లైమేట్. ఆ క్లైమేట్‌లో ఒలీవలు, తర్వాత దానిమ్మ, తర్వాత కమలా పళ్ళు, నారింజ పళ్ళు, నిమ్మకాయలు, ఫలభరితమైనటువంటి దేశం. ఒక నిమ్మ చెట్టు ఆకుల కంటే నిమ్మ పళ్ళే ఎక్కువుంటాయి. అగ్రికల్చర్‌లో ఎంతో అడ్వాన్స్ అయినటువంటి దేశం కదా ఇజ్రాయెల్ దేశం. ఏరోనాటిక్స్‌లో ఎయిర్ బసెస్ అన్ని ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ అంతా కూడా ఇజ్రాయెల్ నుంచే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అట్లా లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ యువర్ ఫాదర్ విల్ బి గ్లోరిఫైడ్. ఎ గుడ్ ట్రీ bears good fruit. A bad tree bears a bad fruit. As Christians, we are called to bear good fruit against all circumstances, not only in favorable situations, not only when our works are appreciated, even when our works are not recognized, even if our wrong works were overlooked, good works are overlooked, we have to bear good fruit just because our Father's name will be glorified. Let your light shine so that your Father's name will be glorified. దానిమ్మ పళ్ళు, ఆ దానిమ్మ పళ్ళు పట్టుకోవడానికి 2 అరచేతులు చాలు. ద్రాక్ష పళ్ళు అంత ఫలభరితమైనటువంటి దేశం. అక్కడ లాంగివిటీ కూడా చాలా ఎక్కువ అనమాట. వృద్ధులు ఎంతో శ్రద్ధ కలిగి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంతో కేర్ తీసుకుంటారు. గవర్నమెంట్ ఆ కేర్ గివర్స్‌కి హాఫ్ వాళ్ళ సాలరీ కంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత సిటిజన్స్ ఎవరైతే కేర్ గివర్‌ని ఎంప్లాయ్ చేసుకుంటారో వాళ్ళు ఎంప్లాయరు ఇండివిడ్యువల్‌గా హాఫ్ సాలరీ ఇస్తారు. అట్లా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇజ్రాయెల్ దేశం ఇచ్చేదిగా ఉన్నది. ఇండియన్స్‌కి కానీ, పాలస్తీనియన్స్‌కి కానీ, గాజాలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఫిలిప్పీన్స్ కానీ చాలా ఫారిన్ నేషనల్స్ ఇజ్రాయెల్ దేశంలో ఉంటారు. దే ఎంజాయ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. I felt at home so long as I was in Israel. Israelites, because they suffered much under the rule of Pharaoh oppression in the foreign land, they treat foreigners as their own people without oppressing. All foreigners feel at home in Israel. There is much flexibility, there is much freedom. All foreigners enjoy Shabbat along with the native Israelites. Because you are oppressed, because you do not have any rest, I am giving you rest. In the promised land that I am going to give you, you will have rest. Every Shabbat you will enjoy rest. I will give you prosperity, I will give you fruitfulness, prosperity. That was as per the promise of God. Israelites were blessed. Though undeserving, I was there in Israel for 6 long years, and 6 long years is not a small time to know about the people and places. It's only God's grace. Whenever I see youngsters in churches in India, I only pray, Lord, may these little ones be blessed with the inheritance of Jacob. May in their lifetime they get the privilege of visiting Israel at least once in their lifetime. Such is the blessedness of the land Israel. Every youngster should be blessed with the inheritance of Israel, like Jacob, like Joseph. They should visit at least once and see the Bible to be real. All youngsters. Israel is a tourist place. Nowadays, there is a good collaboration between India and Israel. So, more of Indians can go to Israel. Indians are respected in Israel
and Indians are given more opportunities to work in high-tech areas, information technology, artificial intelligence, machine learning, nanotechnology, biotechnology, engineering, medicine. So all youngsters should have this desire to visit Israel at least once in their lifetime and know Jesus Christ to be the King of Israel. Much to be learned from Israel. As Israel is shining forth the light to glorify God, we all need to shine forth the light for the glory of God. May the Lord bless the audience to shine forth their light for the glory of God. Amen.